నమస్తే, నేను మీ పిఎన్ఆర్. వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వరల్డ్. ఎవరైతే బద్ధకం బాబులు ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో స్పెషల్గా. ఈరోజు మీ బద్ధకాన్ని అన్నింటినీ పటాపంచలు చేసేద్దాం. ఇంకెంతకాలం మనం అలాగే మొండిగా లేజీగా అయ్యో నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని ఇంకెంతకాలం ఫీల్ అవుద్ది. మనం తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు, అన్నీ సుసాధ్యమే. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్గా వార్మప్ చేద్దాం. వార్మప్ చేసేసి ఇక మొదలెడదాం ఈరోజు ఆట. గింతే, మీ చేతిని ఇలా తిప్పేసండి, మళ్ళీ ఇలా తిప్పండి వెనక్కి, కథం. ఇది వెనక నుంచి ఇలా గుంజండి, మరి ఎక్కువ గుంజకండి ఇరిగిపోద్ది. ఇది ఇలా గుంజండి, ఇలా పైకనండి చేతులు, బస్ ముందుకు రొటేట్ చేయండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా. బస్ అయిపోయింది ఇది చేతులు. నెక్స్ట్ కాళ్ళు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఈ కాలు యాంటీ క్లాక్ వైజ్, ఇలా అనండి. జస్ట్ వార్మప్, ఇది మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు పుషప్తో స్టార్ట్ అయ్యేది. రెడీయా? జస్ట్ 20 చేద్దాం అన్నీ కూడా. గెట్ రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఒకటి ఎక్స్ట్రా, అది నా కోసం. మీరు కూడా అలాగే. ఇదేంటి ఇవన్నీ చేసింది నా కోసం, మీకోసం కాదంటవా? ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది, అది మీకే కదా. సో అందుకని ఇంత వేగంగా చేయాల్సిన అవసరం లేదు, ఆపకుండా చేయండి సరిపోద్ది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది నా కోసం. మళ్ళీ 21. తర్వాతకి ఇంత స్పీడ్గా చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నాను. మళ్ళీ ఆపకుండా చేయండి సరిపోద్ది. మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఆపకుండా చేయండి. జస్ట్ ముఖ్యంగా ముక్కుతో గాలి తీసుకోండి. గాలి నోటితో తీసుకున్నాను అనుకో, మధ్యలోనే డ్రై అయిపోద్ది, ఎండిపోద్ది అనమాట. మనం త్వరగా అలసిపోవడానికి అదొక కారణం. ఎక్సర్సైజ్ అని కాదు, ఏ పని చేసినా సరే మ్యాక్సిమం ముక్కుతో తీసుకోండి. ఇక నా వల్ల కాదు, ముక్కుతోటి నాకు శ్వాస అందట్లేదు, సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే గొంతును వాడండి. ఓకే, నెక్స్ట్ లేయింగ్ లెగ్ రేజెస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఒకటి ఎక్స్ట్రా. మీరు కూడా మీకోసం ఒకటి కాకపోతే ఇంకో 5 చేయండి ఎక్స్ట్రా. చేయగలుగుతారు, అందులో ఏమీ లేదు, డౌటే లేదు. నౌ రష్యన్ ట్విస్ట్. ఇలా కూర్చోండి, మీ కాళ్ళని కొంచెం అలా గాల్లోకి లేపండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా పెట్టడం మీకు ఏమైనా ఇబ్బంది అయితే కొద్దిగా ఇలా పెట్టండి. కొత్త వాళ్ళు ముఖ్యంగా 11 12 ఇలా చేయండి. 13 14 15 16 17 18 19 20 21.
బ్రీతింగ్, శ్వాస మీద ధ్యాస చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. బ్రీతింగ్ని మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత ఎక్కువసేపు చేయగలరు, పక్కా. ఓకే, నెక్స్ట్ నేను అన్నీ కూడా డిఫరెంట్గా చేపిస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకే యాంగిల్లో చేపించట్లేదు. ఎందుకంటే ఒకే యాంగిల్లో చేస్తే కొత్త వాళ్ళకి మెయిన్గా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఒకేసారి ఒకే పొజిషన్లో చేయలేరు. అందుకే ప్రతిసారి కూడా యాంగిల్ మారుస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీచప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. This is for me. 21. అలా చేశారా? చేసిన తర్వాత ఇలా కూర్చోకండి, ఇలా స్ట్రెచ్ అప్ చేయండి. ఎందుకంటే లోపల ఏదైనా పట్టుకున్న ఏదైనా కూడా అది సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ బాగా గుంజేస్తుంది, అయినా పర్లేదు. అలా గుంజుతుంది అంటే దాని అర్థం మీరు మారుతున్నారు అని, మీలో మార్పు వస్తుంది అనేది అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్ క్రంచెస్. స్టార్ అంటే నక్షత్రం కదా, అలా ఇలా పడుకున్నామా, ఈ చెయ్యి ఇటు మూలగా, దానికి అపోజిట్ కాలు కూడా ఇటు మూలగా, మళ్ళీ ఈ కాలు ఇటుకు. బస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. కానీ మీరు మాత్రం అంత వేగంగా చేయకండి. అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, లేని వాళ్ళు మాత్రం అస్సలు చేయకండి దయచేసి. కానీ ఎదుటి వ్యక్తి అనేవి చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా అనేది మీకు అనిపిస్తే చాలు. అంటే మోటివేట్ అవ్వండి, ముఖ్యంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. అరే వాడు రూపాయి చేసినప్పుడు మనం పావుల పని అయినా చేయాలి కదా, అలా సేమ్. ఓకే, ఇప్పుడు ప్లాంక్ పొజిషన్. గెట్ రెడీ టు ప్లాంక్ పొజిషన్. పుషప్ పొజిషన్ రండి, ఆ తర్వాత ఇలా డౌన్ చేయండి. కౌంట్ చేసుకోండి యువర్ సెల్ఫ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఇలా చేసాం కదా, ఏమీ కాదు. ఏమన్నా అయిందా? ఏమీ కాదు, అలవాటు అవుతుంది అంతే. జస్ట్ మీ బాడీ అనేది అలవాటు పడుతుంది. చిన్నప్పుడు మనందరికీ తినడం అలవాటు ఉందా? లేదు కదా, తినిపించారు కదా, ఆ తర్వాత మళ్ళీ మనం తిన్నాం కదా.
ఇది కూడా అంతే. ఎవరి కోసం భయ్యా? నీ కోసమే. నువ్వు అందంగా అవ్వడం కోసం, నువ్వు స్ట్రాంగ్గా ఉండడం కోసం, నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉండడం కోసం. అరే వీడేంటి ఇంత పొట్టలా వేసుకొని తిరిగేవాడు, ఇప్పుడేంటి 6 ప్యాక్ వేసుకొని తిరుగుతున్నాడని అనుకోవాలి. నిన్ను ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అర్థమైందా? అంతే. నెక్స్ట్ ప్లేయింగ్ పొజిషన్, బైసైకిల్స్. బైసైకిల్ అంటే మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కాం కదా, అన్న మాదిరి ఇది కూడా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. గింతే భయ్యా. బైసైకిల్స్ కూడా చేసేసాం ఈరోజు. చైర్ క్రన్సెస్ చేద్దామా? రెడీయా? చైర్ క్రన్సెస్ అంటే చైర్ క్రన్సెస్ ఇలా కాళ్ళు ఇలా పెట్టేసి మీకు వీలున్నంత వరకు లేవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఇది చాలా కష్టంగా ఉంటుంది చాలా మందికి. వీలున్న కాడికి చేయండి, కానీ డోంట్ స్టాప్. ఓకే? ఎక్కడ కూడా మనం తగ్గకూడదు. కొద్ది రోజులు జస్ట్ ఒక్కసారి అలవాటు అయింది అనుకో, ఆ తర్వాత మీరే చేస్తారు. ఈ వీడియో చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అనవసరంగా? ఇది ఒక టైం బొక్క అనుకుంటారు మీరు. పక్కా కాకపోతే అలవాటు అయినంత వరకే. అమ్మ బాబు ఏంట్రా బాబు ఇదంతా అనిపిస్తుంది అన్నమాట. కానీ డైలీ చేయండి సుమా, డైలీ చేయడానికి ప్రయత్నించండి. ఓకేయా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తే అన్నీ పడుకొని ఇలానే చేసి కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా. సో నెక్స్ట్ మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళేసి సైడ్ టు సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 21 చేసాం. ఇలాగ మీరు ఉదయం సాయంత్రం చేశారు అనుకోండి, వితిన్ 1-2 monthsలో మీరు ఖచ్చితంగా మీ బాడీ షేప్ అవుట్ అనేది మారుతుంది. పక్కా. మీరు దీనికి తగ్గట్టుగా కొంచెం డైట్ మెయింటైన్ చేసి టైం టు టైం తినడం, ఎంత ఆకలైనా సరే కడుపులో కొంత ఖాళీ ఉంచుకోండి. టేస్ట్ దొరికింది కదా అని చెప్పేసి కుమ్మేయకండి, ప్రతిదీ కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే? ఇంకొక ఎక్సర్సైజ్ అది. అమ్మ బాబు ఇప్పటి వరకు చేసాను చాలరా బాబు అనుకుంటావా? లాస్ట్ ఎక్సర్సైజ్, అది కూడా ప్లాంక్ పొజిషన్లోనే. వద్దులేండి, ప్లాంక్లో మీకు కష్టం అవుతుందని పుషప్ పొజిషన్లో చేద్దాం. మౌంటైన్ క్లైంబింగ్. పుషప్ పొజిషన్ అండి. మీ రైట్ లెగ్ని లెఫ్ట్ నీకు టచ్ చేయడానికి ప్రయత్నించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20, 21. ఓకే, డైలీ చేయండి, ఫిట్గా ఉండండి, బద్ధకాన్ని విడిచిపెట్టండి. 10 చేద్దాం అనుకుంటే 15 చేయండి. టేక్ కేర్ అండ్ జై హింద్.